హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లైట్ షాప్ ఎపిసోడ్ 6 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జియాంగ్ చనిపోయి ఉంటుంది. తన బాడీ మార్టిషియన్ సాఖీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ సోఖీ తన అసిస్టెంట్తో చనిపోయిన వాళ్ళకి ఫ్యూనరల్ మేము 3 డేస్లో చేస్తామని, ఎందుకంటే ఆ 3 డేస్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని చేసి తిరిగి సంతోషంగా ఆఫ్టర్ లైఫ్కి వెళ్తారు అని చెప్తాడు. సో ఇదంతా చెప్పి తను జియాంగ్ బాడీని ఒక ఫ్రీజర్లో పెట్టి లాక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో జియాంగ్ సంతోషంగా ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిన్ వస్తాడు. అతను ఇక్కడ జియాంగ్ని చూసి హ్యాండ్ని వేవ్ చేస్తాడు. అది చూసి జియాంగ్ చాలా సంతోషిస్తుంది. కానీ అది నిజం కాదు. నిజానికి మిన్కి జియాంగ్ ఇంకా గుర్తుకు రాలేదు. అప్పుడే మనం ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన సీన్ని జియాంగ్ పర్స్పెక్టివ్తో చూస్తాము. మిన్ తనని బస్ స్టాప్లో వెయిట్ చేయమని చెప్పినందుకు చనిపోయిన తర్వాత కూడా తను బస్ స్టాప్లో తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు అక్కడి నుంచి మిన్ వెళ్ళినా కూడా తను ఆమెను గుర్తుపట్టలేకపోతూ ఉంటాడు. రియల్ లైఫ్లో తను డెఫ్ అండ్ డమ్ కాబట్టి తను మిన్తో మాట్లాడలేకపోతుంది. అప్పుడే మనకు జియాంగ్ ఇంకా మిన్ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు తిరిగిన ప్లేసెస్ని చూపిస్తారు. ఒక టెంపుల్లో మిన్ జియాంగ్కి డ్రమ్ వాయిస్తూ సౌండ్తో ఐ లవ్ యూ చెప్పడం నేర్పించి ఉంటాడు. అక్కడొచ్చి వైబ్రేషన్స్తో తను అది తెలుసుకుంటుంది. అప్పుడే ఇక్కడ మిన్కి గుర్తుకు రాకపోవడంతో తను అక్కడ ఉండే బెంచ్ని తన నెయిల్స్తో ట్యాప్ చేస్తుంది. అయినా సరే మిన్కి ఏది గుర్తు రాదు. చివరిగా తను అక్కడ మాట్లాడగలుగుతుంది. అప్పటికే తనకి 3 డేస్ ఫ్యూనరల్ టైం అయిపోతూ ఉంటుంది. అందుకే డైరెక్ట్గా నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదని మిన్తో మీ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. నిజానికి తను మిన్ని చంపి ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ తన ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ తను మిన్ గాయాలని కొడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫిజికల్ గాయాలు కాదు, తన సోల్ని ఇక్కడ తను కొడుతూ ఉంటుంది. అలాగే తనని గుర్తు చేసి తను బ్రతకాలనే విల్ పవర్ని పెంచేకి వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ తను మిన్ని పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే తను మిన్ని ఒక థియేటర్కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే అక్కడ ఉండే రియల్ మనుషులు ఎవరో అక్కడ కూర్చొని ఉన్నట్లు గమనించి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకోసారి వాళ్ళిద్దరూ తిరిగిన టెంపుల్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్తుంది. అక్కడ తను జియాంగ్ని కొడుతూ ఉంటే అక్కడ ఉండే మాంక్ కూడా అది చూస్తాడు. అందుకే డాక్టర్స్ కూడా తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని, కానీ ఏదో విషయం అతన్ని బ్రతికించి ఉందని ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి అతన్ని బ్రతికించేకి జియాంగే ఇదంతా చేస్తూ ఉంటుంది. తనకి గుర్తుకు వస్తే తన విల్ పవర్ పెరుగుతుందని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. జియాంగ్ ఇంటిని ఖాళీ చేసి తన వస్తువులు బయటికి తీసేకి తన ఓనర్ ఎవరో 2 వ్యక్తుల్ని జియాంగ్ ఇంటికి పంపిస్తుంది. కానీ అక్కడ కూడా జియాంగ్ మిన్ని కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ పని చేసే వాళ్ళు భయపడి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ జియాంగ్ టైం అయిపోయి ఉంటుంది. ఫ్యూనరల్ కోసం రెడీ చేసేకి సోఖీ ఫ్రీజర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫ్రీజర్ డోర్ గట్టిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అతను తన అసిస్టెంట్తో తనకి అప్పుడే వెళ్ళడం ఇష్టం లేదేమో అని, ఇంకొక రోజు తనకి టైం ఇద్దామని, తను చేయాల్సిన పని చేసుకుని వస్తుందని చెప్తాడు. సో ఆ ఫ్రీజర్ని బలవంతంగా ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆఫీసర్ ఇంకా వాన్యాంగ్ లైట్ షాప్లో ఉంటారు. ఇద్దరూ కలిసి కాఫీ తాగుతారు. అక్కడ ఉండే చాక్లెట్ ర్యాపర్ బాక్స్ని ఇక్కడ ఆఫీసర్ గమనిస్తాడు. వాన్యాంగ్ని హ్యుంజు నీ కూతురా అని అడుగుతాడు. దానికి అతను నాకు కూతురు ఉందని, కానీ హ్యుంజు నా కూతురు కాదని చెప్తాడు. తను ఆ ఆఫీసర్తో అతని ఫ్యామిలీ గురించి అడుగుతాడు. దానికి ఆఫీసర్ నాకు వైఫ్ ఉందని, పిల్లలు లేరని చెప్తాడు. తన వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వర్షం ఆగిపోతుంది. ఇక్కడ ఆఫీసర్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడ మనకు ఆ ఆఫీసర్ పాస్ట్ని చూపిస్తారు. తను ఎప్పుడు వర్క్ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తన వైఫ్కి ఇష్టం ఉండదు. కానీ ఆఫీసర్ సాంగ్సిక్ మాత్రం నేను పని చేసేది జనాల్ని కాపాడేకని, అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. సో తను బయటంతా తిరుగుతూ ఉంటాడు. అతనికి ఆ షెఫ్ తిరిగే స్కూటర్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. షెఫ్ అంటే ఇంతకుముందు ఈ ఆఫీసర్ తరుముకుంటూ వెళ్ళిన అతను. చివరికి ఆఫీసర్ ఒక స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు. తను లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు తనకి లాకర్స్ పైన ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరుని తను తన వైఫ్ వాళ్ళ పిల్లలు పుడితే పెడదామని అనుకుంటూ ఉంటారు. కానీ తన వైఫ్కి మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది. డాక్టర్ ఈ విషయాన్ని తనతో చెప్తున్నప్పుడు ఆ టైంలో కూడా ఆఫీసర్ వర్క్ మీద బయటికి వెళ్ళి ఉంటాడు. అందువల్ల తన వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్లనే వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. ఇదంతా ఇక్కడ సాంగ్సిక్కి గుర్తుకు వస్తుంది. తను పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి లైట్ షాప్ ముందు నుంచి వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు.
అతను అక్కడి నుంచి వెళ్ళడం వాన్యాంగ్ చూస్తాడు. ఇంకోవైపు హ్యూంజు మళ్ళీ ఆ లైట్ షాప్ దగ్గరికి వెళ్ళేకి భయపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దారిలో తనకి ఒక డాగ్ కనిపిస్తుంది. ఆ డాగ్ అరుపులకే ఫస్ట్ ఎపిసోడ్లో బ్యాంగ్జిన్ నిద్ర రాలేదని ఆ డాగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను ఒక పక్క చలికి ఐస్ అయిపోతూ ఉంటాడు, ఇంకో పక్క డాగ్ సౌండ్స్ వస్తున్నాయని ఆ డాగ్ని వెతుకుతూ ఉంటాడు. తనకి ఆ డాగ్ దొరికితే తను చంపేస్తాడేమో అని ఇక్కడ హ్యూంజు ఆ డాగ్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. తను లిఫ్ట్లో తన ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు సడన్గా లిఫ్ట్లోకి మిన్ వస్తాడు. జియోంగ్ తనని కొడుతూ ఉండడం వల్ల తన షర్ట్ నుంచి ఇక్కడ రక్తం కారుతూ ఉంటుంది. అతన్ని చూసి హ్యూంజు చాలా భయపడిపోతుంది. తన వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. మిన్ది కూడా తన పక్క ఫ్లాటే, సో అందుకే మిన్ కూడా తన వెనకాలే వస్తూ ఉంటాడు. అది చూసి హ్యూంజు ఇంకా భయపడిపోతుంది. తను హ్యూంజు పక్క నుంచి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. అప్పుడే తనకి అసలు తను ఆ ఫ్లాట్లో ఎందుకు వచ్చాడో, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఏమీ గుర్తుకు రావట్లేదని చెప్తాడు. అదే విషయం తను హ్యూంజుని కూడా అడుగుతాడు. సడన్గా మాట్లాడుతూ తను అక్కడే కింద పడిపోతాడు. అది చూసి హ్యూంజు చాలా భయపడిపోతుంది. అప్పుడే సూట్ కేసు తీసుకొని జియోంగ్ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే సడన్గా లోపల నుంచి హ్యూంజు వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేసి హ్యూంజుని లోపలికి లాక్కుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో లాగా జియోంగ్ మళ్ళీ మిన్ని సూట్ కేసులో వేసుకొని తీసుకొని వెళ్తుంది. తను వెళ్తూ వెళ్తూ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మని మీరిద్దరూ ఒకరినొకరు ఎలా గుర్తుపడుతున్నారని అడుగుతుంది. ఎందుకంటే మిన్కి తను ఏం చేసినా కూడా గుర్తుకు రావడం లేదు. కానీ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా లోపల సైలెంట్గా ఉండిపోతారు. జియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యూంజు వాళ్ళమ్మ నిజానికి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే తనకి 3 days అయిపోయాయి. తన బాడీని ఫ్యూనరల్ కోసం రెడీ చేసి తన నోట్లో దూది పెట్టేసి ఉంటారు. ఇక్కడ తను సైగ చేస్తూ తన కూతురితో లైట్ తెచ్చావా అని అడుగుతుంది. తను చనిపోయిన విషయం తనకు కూడా తెలుసు, కానీ తన కూతుర్ని కాపాడుకునేకి తనని డైలీ లైట్ షాప్కి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ హ్యూంజు డైలీ నేను అక్కడికి వెళ్ళలేనని, నాకు భయం వేస్తుందని చెప్తుంది. అంతేకాకుండా స్కూల్లో నాతో ఎవరూ మాట్లాడరు, బయటికి వస్తే స్ట్రేంజర్స్ ఎదురొస్తారు అని చెప్పి భయపడుతూ ఏడుస్తుంది. సో హ్యూంజుకి ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళమ్మ చనిపోయిందని, తను కోమాలో ఉందని తెలియదు. అక్కడి నుంచి లైట్ షాప్ ద్వారానే బయటపడచ్చని వాళ్ళమ్మకి తెలిసి డైలీ తను హ్యూంజుని అక్కడికి పంపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళమ్మ ఫ్యూనరల్కి కూడా సోఖీ మొత్తం రెడీ చేసేసి ఉంటాడు. సో వాళ్ళమ్మకు కూడా హ్యూంజుని కాపాడేకి ఎక్కువ సమయం లేదు. ఇంకోవైపు యాంగ్జీ ఎప్పటిలాగానే తన డ్యూటీకి వెళ్తూ ఉంటుంది. ఒక ఓల్డ్ ఉమెన్ చనిపోయి తన ఫ్యూనరల్కి మొత్తం రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతూ ఉన్నారని ఆ ఓల్డ్ ఉమెన్ అక్కడి నుంచి వెళ్ళలేకపోతూ ఉంటుంది. యాంగ్జీ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడుతుంది. ఆ ముసలావిడ తన ఫ్యామిలీ గురించి, తన మనవడి గురించి చెప్తూ ఉంటుంది. సో అదంతా ఇక్కడ యాంగ్జీ కూర్చొని వింటూ ఉంటుంది. తనకు ఆత్మలు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే తను చేస్తూ ఉంటుంది. తర్వాత ఐసీయూలోకి వెళ్ళినప్పుడు మిన్ దగ్గర జియోంగ్ కూర్చొని ఏడుస్తూ ఉండడం కూడా తను చూస్తుంది. తను జియోంగ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ అందరూ మొత్తం చేయాల్సింది చేశారని, ఇప్పుడు మిన్ విల్ గట్టిగా ఉంటే తనే లేస్తాడు అని చెప్తుంది. సో దానికోసమే జియోంగ్ మిన్ని ఆఫ్టర్ లైఫ్లో గుర్తు చేసేకి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అప్పుడే ఆ క్లోజ్గా ఉండే రూమ్ నుంచి తనకి ఒక లైట్ కనిపిస్తుంది. తను అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే తనకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ముందు తను హీవన్ పైన కోప్పడింది. అలాగే యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు హీవన్ యూన్ని కాపాడేకి గట్టిగా పట్టుకోవడం అంతా గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు వచ్చిన తర్వాత యూన్ చాలా బాధపడుతుంది. తను కూర్చున్నప్పుడు వెనుక నుంచి హీవన్ వచ్చి కూర్చుంటుంది. నిజానికి తనని కాపాడేకే హీవన్ అన్ని రోజుల నుంచి తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ హీవన్ చనిపోకముందు యూన్ చాలా కోప్పడి ఉంటుంది. అందుకే అది తలుచుకొని తను చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో యాంగ్జీ తన డ్యూటీని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లోడు కూర్చొని ఉంటాడు. తన చేతిలో ఒక బాస్కెట్ బాల్ ఉంటుంది. సో ఆ పిల్లోడు కూడా ఆ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే బస్లో ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఆ పిల్లోడిని చూపించలేదు. తనకి ఇక్కడ ఏ గాయాలు కూడా అయ్యి ఉండవు. బస్లో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ జియోంగ్ మనకు పాట పాడుతూ కనిపించిన అతను ఈ పిల్లోని చుట్టూ ఆ వాలీబాల్ కట్టేసి పైకి తోసేసి ఉంటాడు. సో ఆ పిల్లోడు అతను నాకు హెల్ప్ చేశాడని, అతన్ని చూసి ఈ బాల్ ఇచ్చేసి వెళ్దామని వచ్చా అని చెప్తాడు. కానీ యాంగ్జీ లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదని, ఆ బాల్ని నాకు ఇస్తే నేను అతనికి ఇచ్చేస్తా అని చెప్తుంది. అప్పుడే మనకు
జియోంగ్ వాళ్ళు మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ బాల్ని ఆ చిన్న పిల్లోడిని కట్టేసి కాపాడేకి ట్రై చేయడం మనకు చూపిస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నట్లు మనకి ఎక్కడా చూపించలేదు. అంతేకాకుండా తను డ్రైవర్ వెనకాలే ఉంటాడు. మోస్ట్లీ ఆ పిల్లోడు కూడా అప్పుడే చనిపోయి ఉండొచ్చు. మేబీ మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూద్దాం. సో జరిగిన ఇంత పెద్ద యాక్సిడెంట్లో కొంతమంది కోమాలో ఉన్నారు, అలాగే కొంతమంది చనిపోయారు. సో అందులో నుంచి ఏ దెబ్బలు లేకుండా తప్పించుకోవాలంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆఫ్టర్ లైఫ్లో జియోంగ్ మిన్ని సూట్ కేసులో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి డ్రైవర్ కూడా వెళ్తాడు. ఆఫీసర్ సాంగ్సిక్ ఏదో ఆలోచించుకుంటూ సిగరెట్ వెలిగిస్తాడు. ఇక్కడ తన లైటర్ పని చేస్తుంది. రియల్ లైఫ్లో తను ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటాడు, కానీ ఆ లైటర్ పని చేసేది కాదు. అది పని చేసింది చూసి తను షాక్ అవుతాడు. అప్పుడే ఆ లైట్ నుంచి వచ్చే నీడని తను ఒకసారి చూస్తాడు. తన తలలో ఒక పార్ట్ మిస్ అయిపోయి ఉంటుంది, యాజ్ ఇఫ్ తనకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లు. తను వెంటనే లైట్ షాప్ దగ్గరికి వచ్చి ఆ ప్లేస్ గురించి అడుగుతాడు. అసలు ఇదేం ప్లేస్ అని, ఇక్కడ అన్ని లైట్స్ డిఫరెంట్గా ఉన్నాయని, అలాగే అక్కడ ఫ్లికర్ అవుతున్న ఒక లైట్ చూసి తనకి ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడే వాన్యాంగ్ తనకి కాఫీ ఇస్తాడు. నిజానికి ఆఫీసర్ ఆ కాఫీ తీసుకున్నప్పుడు వేడిగా ఉండదు, అలాగే తాగితే టేస్ట్ కూడా ఉండదు. అసలు ఇదేం ప్లేస్, ఇక్కడ ఎప్పుడు రాత్రిగానే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు వెలగని నా లైటర్ ఇప్పుడు వెలుగుతుందని తను వాన్యాంగ్తో అడుగుతాడు. నిజానికి ఆ లైటర్ ఆఫీసర్ వైఫ్ తనకి గిఫ్ట్గా ఇచ్చి ఉంటుంది. ఇక్కడ వాన్యాంగ్ అతనితో ఇంత త్వరగా ఎవ్వరూ ఈ విషయాలన్నింటినీ కనిపెట్టలేదని, ఈ ప్లేస్ గురించి నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పి తన గ్లాసెస్ని తీస్తాడు. సో ఇక్కడ తన ఐస్ కూడా ఆఫీసర్ ముందు చూసినట్లు టైగర్ ఐస్ లాగా ఉంటాయి. దీంతో ఎపిసోడ్ 6 ఇక్కడే ఎండ్ అవుతుంది.